టైంలో రావడం అది ఇదివరకు ఎన్నో వచ్చినా కూడా చేయలేకపోయాను. బికాస్ ఆఫ్ నా నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్‌లో గానీ, నా పిల్లల ఏజ్ గానియండి, లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉండడం గానియండి, ఆ టైంలో అది సపోర్ట్ చేయలేదు. చేయలేదు. సో, ఇప్పుడు నాకు కరెక్ట్ టైమ్‌గా అనిపిచ్చింది. అండ్ దెన్ మనం వచ్చినప్పుడు తీసుకోవాలి. సో, లైక్ ఐ సెడ్ మనం క్రియేట్ చేసుకోలేం కాబట్టి ఇంకో 10 ఇయర్స్ అయ్యాక చేస్తాను అన్నప్పుడు నాకప్పుడు రాకపోవచ్చు. సో, వచ్చినప్పుడు తీసుకోవాలి అనే పాయింట్‌లో ఇప్పుడైతే నాకు కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడైతే నేను మేనేజ్ చేయగలను. ఎవ్రీథింగ్ కెన్ బి ఫాలోన్ అండ్ ఎవ్రీబడీ అగ్రీడ్. మా హస్బెండ్ ఒప్పుకున్నారు. మా పిల్లలు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోకపోయినా ఇది జరిగేది కాదు మళ్ళీ. సో, వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇన్‌ఫాక్ట్ నన్ను ఇక్కడ పంపించడం అనేది ఈ టైంలో జరిగింది కాబట్టి ఇదంతా అయింది. దాని తర్వాత నుంచి ఏమైందంటే అలా ఎంట్రీ అయిన తర్వాత నుంచి ఇంకా చేయాలి. మనల్ని పంపించారు. మనల్ని నమ్మి నువ్వు నీ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పి నన్ను సపోర్ట్‌గా ఉండి పంపించారు. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నాను. ఉన్న ఆపర్చునిటీస్‌లో చేయగలను కాబట్టి సో, విల్ సీ.